లక్ష్మీ పార్వతి గారు, మరి మొదటి వంటకం అయిపోయింది, చాలా టేస్టీగా ఉంది. అండ్ సెకండ్ వంటకం పేరేంటి? దీని పేరు బెల్లం అప్పాలు. మరి బెల్లం అప్పాలకి కావాల్సిన పదార్థాలు చూద్దామా? నూనె, వంట సోడా, ఎలాచీ పౌడరు, బియ్యం పిండి మిశ్రమం. మరి దీనికోసం ముందుగా అది రెడీ చేసుకోవాలమ్మా? అవునమ్మా, దీనికి ఒక 4-5 గంటలు ఒక గ్లాస్ బియ్యము నానబెట్టాలి. నానబెట్టి తర్వాత దానిలో బియ్యం నానబెట్టేటప్పుడే కొద్దిగా చిటికెడు మెంతులు అందులో వేయాలి. మెంతులు తర్వాత ఒక 3-4 గంటలు నానబెట్టేసి దాని గ్రైండ్లో వేసేటప్పుడు దానికి తగినటువంటి కొంచెం ఒక 1/4 కేజీ బెల్లం సరిపోతుంది. దాంతోపాటు 1 కప్పు కొబ్బరి తురుము, పచ్చి కొబ్బరి తురుము, తర్వాత కొంచెం ఎలాచీ పౌడర్. దానిలో ఇది వేయిపోయేటప్పుడు సోడా కొద్దిగా కలుపుకుంటే వేసుకోవచ్చు. ఇది అట్లా తయారు చేసి పెట్టుకొని పిల్లలు బాగా ఇష్టపడతారు. ఇది వెరీ స్నాక్స్ లాగా బాగుంటుంది, చాలా టేస్ట్ ఉంటుంది అసలు. స్టార్ట్ చేద్దామా? ఓకేమ్మా. సో ముందుగా ఏం చేయాలి? బాండి పెట్టాము, నూనె పోయాలి. అంటే ఇది మామూలు నూనె లేకపోతే డీప్ ఫ్రై సరిపడా వాటర్ ఉండాలి? ఇంకా కొంచెం పోయినా సరిపోతుంది, చాలా. ఇప్పుడు ఆరోగ్య విషయంలో చాలా ఎక్కువగా పాటిస్తారు ఎన్టీఆర్ గారు అని చెప్పేసి మేము చాలాసార్లు విన్నాము. అదేమి లేదు. ఆహార విషయంలోకి వచ్చేసరికి ఎన్టీఆర్ గారు ఏ విధమైన నియమం లేదు ఆహారం, కానీ ఇదంతా కవర్ చేసుకుంటూ ఆయన ఎంత మంచి యోగా చేస్తారంటే ఎర్లీ మార్నింగ్ భలే ఎక్సర్సైజ్ చేస్తారు. ఆయన చేసే ప్రాణాయామం 1.5 అవర్ ప్రాణాయామం చేస్తారు. దాంతో అసలు క్రితం రాత్రి ఏం తిన్నా కూడా దాని తాలూకు అన్నీ పోతాయి. ఇకంత ఆయిల్స్ కానీ స్వీట్స్ కానీ ఏమి ఉండవు, ఎఫెక్టే ఉండదు అనమాట. గంట సేపు ప్రాణాయామం చేస్తారు, 1.5 అవర్ చేస్తారు. నేను ఎన్టీఆర్ గారితో వివాహం అయినా కూడా నాకు వంట అప్పటికి కూడా పెద్దగా రాదు. అది ఫస్ట్ చెప్పాను, చాలాసార్లు చెప్పాను. అది వంటవాడు ఏదో ఇంట్లో వెళ్ళిపోయాడు, అప్పుడు సెలవు పెట్టాడు. ఇంక వంట చేస్తావా అన్నారు. చేస్తానన్నా. అంటే అప్పుడు వచ్చా అసలు మీకు ఏది చేయాలి ఏమైనా వచ్చా? అసలు ఏం చేయాలి ఉన్నాయి. పప్పు కూర ఒకటి చేసేదాన్ని అంతకు ముందు, తర్వాత బంగాళదుంపల ఫ్రై ఒకటి చేసేదాన్ని. ఆ రెండు ఒకటి వచ్చు నాకు. ముద్దపప్పు చేయటం వచ్చు. సరే ఏం చేస్తావు చెయ్యి అన్నారు. ఇంట్లో చూస్తే వంకాయలు ఉన్నాయి, వంకాయ పెరుగు కూర చేస్తానన్నా. ఇదేందో కొత్తగా ఉంది, చెయ్యండి. సరే నేను వంకాయలంతా ఉల్లిపాయలు తరిగి, కానీ అవి నీళ్ళల్లో నానేయటం మర్చిపోయాను. అవి అట్లా ముక్కల కోసం ఉంచడంతో నల్లగా అయిపోయినాయి. సరే అదంతా వేసాను. నూనె తక్కువ వేస్తే ఆయన ఆరోగ్యానికి మంచిది కదా అని మరీ తక్కువ వేసాను. దాంతో చక్కగా మాడిపోయి అని ఆకలేస్తుంది తొందరరా అని అన్నారు ఆయన. దాంట్లో పెరిగేసాయి. పెరిగేసి తీసుకెళ్ళి గిన్నెలో పెడితే ఇదేంటిది అన్నారు. అదే చెప్పా కదా వంకాయ పెరుగు చెప్పాను. నాకే ఒక్క ముక్క ఇలా నోట్లో చీ ఇది కూర, మీ అమ్మాళ్ళు నీకు వంట నేర్పలేదా? ఇంత వరస్ట్ వంటకు నా జీవితంలో తినలేదు నేను. అప్పుడు పట్టుదలగా ఇవి బుక్స్ తెప్పించుకున్నా. అయిపోయిందా? ఇది వేడి అయిపోయిందండి. నూనె కొంచెం సోడా కలుపుకొని తర్వాత కొంచెం ఇలాచీ పౌడర్ కూడా మంచి ఫ్లేవర్ కదా. అవును. ఇప్పుడు ఇలా కొంచెం తీసుకొని నూనె కాగిందా? కాగిపోయింది. మరి చేయడం కూడా చాలా ఈజీ అనుకుంటా కదమ్మా? అలా అసలు పిల్లలకి అప్పటి కొంచెం బియ్యం నానుంటే చాలు, వెంట బాగా వచ్చేస్తాయి. అప్పుడే స్వీట్ స్మెల్ వచ్చేస్తాం బాగా. వస్తుంది, బెల్లం స్మెల్ బాగుంటుంది ఇందులో. ఇంకే కొంచెం తీసి అందులో వేసేయటమే. మన మామూలుగా ఏదో అప్పచ్చుల్లాగా చేయటం అదేం అక్కర్లేదు. ఓకే, చాలా కొత్త వంట నేర్పిస్తున్నారు మా జీ తెలుగు ప్రేక్షకులకి. కొద్దిగా పాళ్ళు కుదరాలి అన్నీ కూడా జాగ్రత్తగా. మీకు బాగా ఇష్టమైన స్వీట్ ఏంటి?
నాకు బెల్లం మిఠాయి, బెల్లమే అన్ని. బెల్లంతోనే బెల్లం ఏది పెట్టినా కూడా చక్కగా తింటా నేను. చక్కెర అస్సలు చిన్నప్పటి నుంచి లేదు అలవాటు. ఓకే, ఆఫ్ చేసేస్తానండి స్టవ్. సో దీన్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే సో రెడీ అయిపోయింది కదా బెల్లం అప్పాలు. టేస్ట్ అంటే ఇప్పుడు నేను చూసి చెప్తాను. చెప్పండి. సూపర్, చాలా బాగుందండి, చాలా టేస్టీగా ఉంది. మొత్తం నేనే తినేస్తాను, కాకపోతే మీకు టేస్ట్ చూపిస్తాను. మీరు టేస్ట్ చేయండి. బాగా స్వీట్ గా అయిపోకుండా, కొంతమందికి స్వీట్ ఇందులో బెల్లం తక్కువ కూడా వేసుకోవచ్చు, అయినా బాగుంటుంది. చాలా టేస్టీగా ఉంది, కరెక్ట్ గా బాగుంది కదా. బాగుంది. బెల్లం అప్పాలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలని, దీని తయారీ పద్ధతిని మరొకసారి చూద్దాం. బెల్లం అప్పాలు, దీనికి కావాల్సిన పదార్థాలు: బియ్యం పిండి మిశ్రమం, వంట సోడా, యాలకుల పొడి, నూనె. దీన్ని తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యేలోపు ముందుగా కలుపుకున్న బియ్యం పిండి మిశ్రమంలో వంట సోడా, యాలకుల పొడి వేసి బాగా కలుపుకోవాలి. అది కలుపుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని వేడెక్కిన నూనెలో వేసి దూరగా వేయించాలి. అది బాగా వేగిన తర్వాత ఓ పేపర్ నాప్కిన్ పరిచిన ప్లేట్లోకి తీసుకొని ఇప్పుడు ఓ సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని బెల్లం అప్పాలను సర్వ్ చేసుకోవాలి. అంతే, బెల్లం అప్పాలు రెడీ.